మా అమ్మ స్పెషల్ చీర. ఈ చీర అనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం రండి. అమ్మా, ఏంట్రా ఈ చీర అంటే నీకెందుకమ్మా అంత స్పెషల్? అది మా పుట్టింటోళ్ళు పెట్టారా. అయితే ఏంటి, చీరే కదా. అయినా నువ్వు ఎప్పుడు కొంటూనే ఉంటావు కదా, అందులోనూ నీ దగ్గర ఇంకా చాలా చాలా మంచి చీరలు ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నా మా అమ్మగారి ఇంటి నుంచి వచ్చిన చీర అంటే నాకు చాలా ప్రత్యేకం. ఏంటో అంత ప్రత్యేకం. అందులో వాళ్ళ ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలగలిపి తన కూతురు ఎలా ఉంటుందో అన్న దిగులుతో అనుక్షణం ఆలోచిస్తూ, తమకంటూ తన కూతురు కోసం ఏదైనా ఇవ్వాలన్న తపనతో ఎన్ని ఇచ్చినా తక్కువే అని భావించి, సౌభాగ్యానికి మించిన కాలం ఇంకేముంటుందని పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర కలగలిపి సారెగా ఇస్తారు. దీని వెనక ఇంత కథ ఉందా? హా, మరి అందుకే వాళ్ళు ఇచ్చిన ఈ చీరని చూసి మురిసిపోతూ వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఈ చీరలో వెతుక్కుంటూ ఉంటాను. మరి మనం అక్క కూడా ఇచ్చినాం కదా, అక్క కూడా ఇలానే ఫీల్ అవుతుందా? ఎన్ని తరాలు మారినా మా ఆడవారి భావాలు మారవు. అది మీ అక్కకైనా సరే, రేపొద్దున నీకు రాబోయే భార్యకైనా సరే. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇవాళ నేను ఒక మంచి విషయం నేర్చుకున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ అమ్మకి నచ్చిన చీర అంటే తెలుసుకొని వాళ్ళ అనుభవాల్ని మాతో షేర్ చేసుకోండి.